10 లక్షల మంది పైగా సీనియర్ సిటిజన్లు ఆయుష్మాన్ వయో వందన కార్డు కింద నమోదు చేసుకున్నారు. ఏబీపీఎం జే కింద ఈ పథకం ప్రారంభించిన 3 వారాల్లోనే రికార్డు స్థాయి నమోదు జరిగింది. ఇది మాత్రమే కాదు, ఇప్పటి వరకు ఆయుష్మాన్ వయో వందన కార్డు కింద దాదాపు 4 లక్షల మంది మహిళలు క్లెయిమ్స్ వేశారు. ఆయుష్మాన్ వయో వందన కార్డు ప్రారంభించినప్పటి నుండి 9 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన చికిత్స అందించారు. ఇందులో 70 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు గల 4,800 మంది కంటే సీనియర్ సిటిజన్లు ఉన్నారు. అదే సమయంలో ఈ పథకం కింద 1,400 పైగా మహిళలు ఉచిత ఆరోగ్య సౌకర్యాలను పొందారు. ప్రధాని మోడీ 29 అక్టోబర్ 2024న ఈ కార్డుని ప్రారంభించారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద 70 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఈ సౌకర్యాలకి లింక్ అయ్యారు. ఆయుష్మాన్ వయో వందన కార్డు ప్రారంభించినప్పటి నుండి 9 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన వైద్య చికిత్స అందించారు. పీఐబీ విడుదల చేసిన నివేదిక ప్రకారం కేవలం 3 వారాల్లోనే 4,800 మందికి పైగా సీనియర్ సిటిజన్లు ఈ పథకం కింద లబ్ధి పొందారు. ఇందులో 1,400 మందికి పైగా మహిళలున్నారు. ఇప్పటి వరకు ఆయుష్మాన్ వయో వందన కార్డుపై క్యాటరాక్ట్ ఆపరేషన్ నుండి స్ట్రోక్ వంటి అనేక వ్యాధులకి చికిత్స అందించారు. ఈ చికిత్సల్లో కరోనరీ యాంజియోప్లాస్టీ, హ్యూప్ ఫ్రాక్చర్ లేదా రీప్లేస్మెంట్, క్యాటరాక్ట్ ఆపరేషన్, ప్రోస్టేట్, స్ట్రోక్ వంటి అనేక ఇబ్బందులకు సంబంధించినవి ఉన్నాయి.